సీఎం రేవంత్ రెడ్డి టీం మేడిగడ్డ బ్యారేజ్ కి చేరుకుంది. కాంగ్రెస్ తో సహా ఆల్ పార్టీ లీడర్లు అక్కడ పిల్లర్లకు వచ్చిన పగుళ్లను దగ్గరుండి పరిశీలిస్తున్నారు. రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, కాంగ్రెస్ నేతలు, అఖిలపక్ష ఎమ్మెల్యేలు మేడిగడ్డకు వెళ్లారు. పార్టీల నాయకులకు సీఎం రేవంత్ రెడ్డి ఇతర అధికారులు మేడిగడ్డ దగ్గర జరిగిన డ్యామేజ్ ని వివరిస్తున్నారు. ఈ డ్యామేజ్ ని పూడ్చడానికి ఎంత ఖర్చవుతుంది, బాధ్యులెవరు అనే దానిపైన అధికారులు ప్రభుత్వనేతర బృందానికి వివరణ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మేడిగడ్డ పిల్లర్ల పగుళ్లను దగ్గరుండి చూసిన నాయకులు కాళేశ్వరం క్వాలిటీపై సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ నుంచి 4 ప్రత్యేక బస్సుల్లో సీఎం, మంత్రులు మేడిగడ్డకు వెళ్లారు. మేడిగడ్డ ప్రాజెక్ట్ కుంగిన పిల్లర్లను సందర్శించారు. కాంగ్రెస్ సభ్యులతో కలిసి సిపిఐ, ఎంఐఎం ఎమ్మెల్యేలు కూడా మేడిగడ్డకు వెళ్లారు. మేడిగడ్డ ప్రాజెక్టులో దెబ్బతిన్న 7వ బ్లాక్లోని పిల్లర్స్ ని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు పరిశీలించారు. మేడిగడ్డ ప్రాజెక్టుపై కాసేపట్లో ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టులోని లోపాలు, మేడిగడ్డ పరిస్థితిని కూడా వివరిస్తారు.